హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొహరం పండుగ సందర్భంగా పేరాల పీర్ల చావిడి జెండా చెట్టు దగ్గర అగ్నిగుండం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటుగా చాలామంది హిందువులు కూడా ఈ అగ్నిగుండంలో నడవడం ప్రత్యేక ఆకర్షణ. నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా వీడియోను మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొహరం పండుగని పీర్ల పండుగ అని కూడా అంటారు. అసలు మొహరం పండుగని ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటారో తెలుసా? ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం మొదటి నెల మరియు అత్యంత పవిత్రమైన కాలం. ఇది ముస్లిం సోదరులకు నూతన సంవత్సరం, రంజాన్ తర్వాత అత్యంత పవిత్రంగా భావించే మాసం. మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ను వాడేవాళ్ళు. ప్రాచీన కాలంలో అషూరా దినం అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయక గుర్తులకు అనుగుణంగా పర్వముగాను పండుగగాను జరుపుకునేవాళ్ళు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుండు, మాతం చదవటాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే, కానీ ఎంత మాత్రం పర్వదినాలు కావు. క్రీస్తు శకం 632లో మహమ్మద్ ప్రవక్త పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబక్ర్ సిద్దిక్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్ మనువలు. హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాంగాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దె దించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని వదిలేశారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. చర్చల కోసం ఇమాం హుస్సేన్ రాజధాని కుఫాకు బయలుదేరారు. యజీద్కు ఈ విషయం తెలిసి పాషాణ హృదయుడైన అతడు ఇమాం హుస్సేన్ను మార్గమధ్యంలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు, లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు మొత్తం కలిసి 72 మంది ఇమాం హుస్సేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుస్సేన్ పరివారం స్వల్పమైన విరోచితంగా పోరాడి అసువులు బాసింది. 10వ రోజు హుస్సేన్ ఒక్కరే మిగిలారు.
శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువుని అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు బీరువులై ఇమాం హుస్సేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహరం 10 రోజుల విషాద దినాలు. తెలుగు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రా చారిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగను తాను రచించిన కాశీ యాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు. షహరుకు కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్లుగా ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవము. ఆ ఉత్సవ కాలంలో పరమాత్ముని చైతన్యము ఆ షహారులో ఎక్కువగా ప్రకాశించడం చేత అనేక వేల మంది ఇతర మతస్థులుగా ఉండేవారు కూడా షహరుకు వచ్చి ఆ 9వ దినము మొదలు ఆఖరి వరకు ఉంటారు. అసలు అషురా అంటే ఏంటి? మొహరం నెల 10వ రోజు యౌమి అషూరా మహమ్మద్ ప్రవక్త మనవుడైన హుస్సేన్ ఇబ్న్ అలీ కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు. మొహరం నెలను షహీద్ అనగా అమరవీరుల నెలగా వర్ణిస్తూ పండగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ మొహరం నెల అషూరా కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతం జరుపుతారు. తెలంగాణలో పలు చోట్ల ఈ మొహరం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్ పాత బస్తీల్లో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. బీబీకా అల్వా నుంచి ప్రారంభమై ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, మీరాలం మండి, దారుల్ షిఫాలా మీదుగా కొనసాగి చాదర్ ఘాట్ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ ఊరేగింపు సాగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.